ఐఎమ్ కే భరత్ ఫ్రమ్ సెకండ్ బిఎస్సి ఎలక్ట్రానిక్స్. అంటే నాది ఒక చిన్న క్వశ్చన్ సార్. అంటే మీరు కాలేజ్ చదివే టైంలో మిమ్మల్ని ఎవరినైనా ర్యాగింగ్ చేయడం కానీ లేదా మీరు ఎవరినైనా ర్యాగింగ్ చేయడం కానీ జరిగిందే సార్? ఇంకో చిన్న క్వశ్చన్ సార్, అంటే యాజ్ అ ఫ్రెండ్గా అడుగుతున్నాను, మీరేమనుకోవద్దు. అంటే అంటే అదో ట్యాగ్ వాడుతున్నారు, అంటే అడుగుతున్నాను ఏమనుకోద్దని అడగాల్సినంత అడిగేస్తున్నారు. చెప్పండి. అంటే మీ కాలేజ్ చదివే టైంలో మీ ఫస్ట్ క్రష్ ఎవరైనా ఉన్నారు సార్? భరత్ నన్ను ర్యాగింగ్ చేసినట్టున్నారా నైనా? ఇట్ ఫీల్స్ లైక్ యు ఆర్ ర్యాగింగ్ మీ. కాలేజ్లో నన్ను ఎప్పుడూ ఎవరు ర్యాగ్ చేయలేదు. ఫ్రెండ్లీగా జోకులుగా మాట్లాడుకునే వాళ్ళం తప్ప వీ యూజ్డ్ టు నెవర్ ర్యాగ్. ఐ ట్రూలీ బిలీవ్ దట్ వీ హ్యావ్ టు బిల్డ్ రిలేషన్షిప్స్, వీ హ్యావ్ టు బిల్డ్ బాండ్. ఇన్ ద క్లాస్ ఏంటంటే ఫ్రెండ్షిప్ అనేది చాలా అవసరం. But I truly believe ragging is not the route for it. It's not the route for it. So it's very important to build relationships, build bond. Boss, my one and only crushes and my life partner is Brahmli. So దయచేసి నువ్వు అనవసరంగా ఎలాంటి చిచ్చు పెట్టేదరా నైనా, పుణ్యం ఉంటుంది. థ్యాంక్ యూ భరత్. థ్యాంక్ యూ సార్. సార్ మీ ప్లీజ్ గో అహెడ్ సార్. సార్ దిస్ ఈజ్ జాకబ్ సార్, లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ రిఫార్మ్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న హానరబుల్ సీఎం గారికి మా కాలేజ్ తరఫున కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. తర్వాత నా క్వశ్చన్ ఏంటంటే, టీచర్స్ని చాలా మందిని బెస్ట్ టీచర్ని ఫిన్లాండ్ ఆ దేశాలు పంపించారు. మా లెక్చరర్స్ కూడా బెస్ట్ లెక్చరర్స్ని అలాంటి అవకాశం ఇప్పించాలని మంచి రిఫార్మ్ సార్ అది. మా లెక్చరర్స్ కూడా అవకాశం, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కూడా అవకాశం ఇప్పించాలని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. జేకబ్ గారు మంచి ప్రశ్న వేశారు. డెఫినెట్లీ సార్, వీ విల్ టేక్ ఇట్ అప్. ఎందుకంటే ఎక్స్పోజర్ అనేది అవసరం. మనం కూడా బెస్ట్ ప్రపంచంలో బెస్ట్ మోడల్స్ చూసి మనం ఇన్స్పైర్ అయ్యి తిరిగి వచ్చి మన ఇన్స్టిట్యూషన్ని, మన పిల్లల్ని ఇన్స్పైర్ చేయాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉంటుంది. సో వీల్ ఓన్ అప్ టు ఇట్, వీ విల్ డూ ఇట్. అందుకే ఇప్పుడు మన బెస్ట్ టీచర్స్ సుమారుగా 80 మంది ఉపాధ్యాయుల్ని మేము ఫిన్లాండ్, సింగపూర్ పంపిస్తున్నాం. మేము స్ప్లిట్ ఇంటూ 2 గ్రూప్స్. సో కొంతమంది ఫిన్లాండ్కి వెళ్ళి అక్కడ ఎలా పిల్లలకి పాఠాలు చెప్తున్నారు, ప్రైమరీ స్కూల్, హై స్కూల్ ఎట్లా చెప్తున్నారనేది తెలుసుకోవాలనేది. సేమ్ థింగ్ సింగపూర్ నుంచి కూడా. సో టెక్నాలజీ ఎట్లా వాడుతున్నారు అంటే పిల్లలు టెక్నాలజీకి అడిక్ట్ అవ్వకుండా హౌ ఆర్ దే ఏబుల్ టు యూస్ టెక్నాలజీ యాజ్ వే ఆఫ్ లైఫ్ మోర్ ఎఫెక్టివ్లీ టు ఇంప్రూవ్ లెర్నింగ్ అవుట్కమ్స్. దానిపైన వీఆర్ ఫోకసింగ్. But definitely I take your advice, I understood. అక్కడ ఏంటంటే we have a mechanism to identify, transparent mechanism to identify best teachers. So I've used that. Same mechanism we'll use here. నేను భరత్ గుప్తా గారు కూడా నేను చెప్తాను. I'll coordinate with Bharat sir and I'll come back. Thank you very much. Very good advice. Thank you, Jacob. Sir, one more question from the faculty members. Namaste sir, this is Dr. Gautam, head of the department Geology. ఉదయం నుంచి మనం మాట్లాడుతున్నప్పుడు వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడుతున్నాం. అభివృద్ధిలో భాగంగా మమ్మల్ని పరుగులు పెట్టిస్తానని కూడా ఇందా మీరు చెప్పారు మమ్మల్ని. అలాగే మా ప్రిన్సిపల్ గారు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా రీసెర్చ్ కొంచెం తక్కువలో ఉన్నాం. ఇన్ దిస్ కంటెక్స్ట్, హౌ ది గవర్నమెంట్ ఈస్ మేకింగ్ అరేంజ్మెంట్స్ ఫర్ యూనివర్సిటీస్ అండ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ పర్టికులర్లీ టు అడ్రస్ ది ప్రాబ్లమ్స్. లైక్ మన వికసిత భారత్లో భాగంగా మనం అర్బనైజేషన్ ఎక్కువ జరుగుతుంది సార్. దానివల్ల మనకి వాటర్ క్రైసిస్, అగ్రికల్చర్, ఫార్మ్ ల్యాండ్స్ తగ్గిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తున్నాయి. ఈ లోకల్ ప్రాబ్లమ్స్ కి సంబంధించిన రీసెర్చ్ మనం చేయడానికి మా యూనివర్సిటీస్ ని, గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ని ఎలా మీరు ప్రోత్సహించబోతున్నారు సార్? సార్, దేర్ ఆర్ 2 స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్. నేను బలంగా నమ్మేది ఇప్పుడు మన గవర్నమెంట్ యూనివర్సిటీస్ లో కానివ్వండి, డిగ్రీ కళాశాలలో ఫస్ట్ ఇస్ వీ నీడ్ టు కంప్లీట్ రిక్రూట్మెంట్. బికాస్ 2018లో ఒక నోటిఫికేషన్ వచ్చింది, మళ్ళీ దాని తర్వాత ఒక నోటిఫికేషన్ వచ్చింది. బట్ దట్ గాట్ స్టక్ ఇన్ లీగల్ ఇష్యూస్. DSC వాజ్ ఈజియర్ బికాస్ ఇట్ వాజ్ అ క్లీన్ స్లేట్, ఐ కుడ్ డూ ఇట్ అండ్ పర్ఫెక్ట్ నోటిఫికేషన్ ఇచ్చా. ఐ డెంట్ హ్యావ్ ఇష్యూస్, లీగల్ ఇష్యూస్. బట్ హియర్ ఐ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్. సో నేను ఆల్రెడీ భరత్ గారు, కూనా సార్ ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్, ఆన్ హౌ డు వి సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్ లీగలీ. సో one, I have to focus on recruitment, number 1.
నంబర్ 2, కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయించింది టు డూ మోర్ రీసెర్చ్ అనేది వీ నీడ్ లాట్ ఆఫ్ ఫండ్స్ ఎస్పెషల్లీ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు టై దోస్ ఫండ్స్ అప్ టు అవర్ యూనివర్సిటీస్, టు అవర్ కాలేజ్. రూసా కింద కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. మన ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఐ రిక్వెస్టెడ్ సుమారుగా ఇప్పుడు 120 crores ఇంకొక 1 year రోల్ ఓవర్ ఇమ్మన్నా. కారణం ఏంటంటే గడిచిన 5 సంవత్సరాలు రీసెర్చ్ చేయలేకపోయాం సార్, డబ్బులు ఆగిపోయినాయి. హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా లాస్ట్ 1.5 years I finished. We have money for research. So please be in touch with the team. We will promote research in a big way. Tangible research జరగాలి, పబ్లికేషన్స్ రావాలి. ఇప్పుడు మీరు NIRF ర్యాంకింగ్ ఉంది, పబ్లికేషన్స్ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో మనం ఎంతసేపు బిల్డింగ్స్ బాగున్నాయా, లైబ్రరీ, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, బట్ ఈక్వలీ సాఫ్ట్ ఆస్పెక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మంచి సెల్ ఫోన్ ఉందంటే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఉంది కనుక మంచి సెల్ ఫోన్. సో హార్డ్వేర్ ఉంది మనకి, సాఫ్ట్వేర్ మీరున్నారు. మీరు రీసెర్చ్ పైన పెట్టాలి, ఆర్టికల్స్ రావాలి, పియర్ రివ్యూడ్ ఆర్టికల్స్ రావాలి. అప్పుడే వీల్ గెట్ గ్లోబల్ స్టాండింగ్. అప్పుడే వీ కెన్ ఆల్సో ఛాలెంజ్ ఆర్ ఇంటెలెక్చువల్ కెపాసిటీ, ఆర్ ఇంటెలెక్చువల్ ఫ్రేమ్వర్క్. దట్ ఈస్ ద స్ట్రాంగ్ బిలీఫ్ ఆఫ్ ద గవర్నమెంట్. So we will further strengthen the relationship between the research grants that we are getting and the institutions. Mana college gani itara mana prabhutva viswavidyalayalalki will tie it up lot stronger, and we'll plan that out. We'll create a proper mechanism to implement this in a very transparent way. Yeah? Thank you very much, Guru. Appreciate it. Sir, this is Tosha Matte from 3rd BA Political Science. Political science. Yes, sir. Sir, corruption is the biggest problem or the challenge that is facing by the governance. Edamma? Corruption Yes, is Amma. the biggest problem that is faced by the governance nowadays. Yes. So what kind of steps that you are taking to reduce corruption majorly in administration sector? Chelli, there are two sides of the coin. Tosha, there are two sides of the coin. First, మీరు ప్రభుత్వంతో ఇంటరాక్ట్ అయ్యేది ఏమున్నా కూడా వీ వాంట్ టు బ్రింగ్ ఇట్ ఆన్లైన్. సో మన మిత్ర అని వాట్సాప్ ద్వారా సింగిల్ నంబర్ వీ బ్రాట్ ఇన్ క్లోజ్ టు 1000 సర్వీసెస్. నౌ ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ స్ట్రీమ్ లైనింగ్ ఈచ్ సర్వీస్. దీంట్లో కొన్ని సర్వీసెస్ స్టిల్ ఆఫీసర్స్తో టచ్ పాయింట్ ఉంది. వీ వాంట్ టు మేక్ ది రోల్ ఆఫ్ అ పొలిటీషియన్ ఆర్ అ బ్యూరోక్రాట్ ఇన్ డే-టు-డే లైఫ్ జీరో. Literally zero. So మీకు అసలు on your phone you should be able to interact, you should be able to get like your birth certificate, caste certificate, income certificate, right? Even your hall ticket, right? Things like hall ticket, your results, everything I'm going to deliver it through this platform. That is one. Second, next set of reforms రావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ ఎందుకు అవార్డు వచ్చింది? బికాస్ గౌరవ ముఖ్యమంత్రి గారు బిలీవ్స్ దట్ రిఫార్మ్స్ ఇస్ వే ఆఫ్ లైఫ్. రిఫార్మ్స్ ఉంటేనే మీరు అన్ని తగ్గుతాయి. ఇప్పుడు ఏమైంది, దేశం ఇప్పుడు వీఆర్ ద 4th largest ఎకానమీ, సూన్ విల్ బికమ్ 3rd largest. ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతున్నాయి. బట్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ లూజింగ్ అవర్ వాల్యూ సిస్టమ్, వీఆర్ లూజింగ్ అవర్ ఫ్యాబ్రిక్.